చాలా మంది తిరుపతి వస్తూ ఉంటారు. సర్వదర్శన టికెట్స్ ఎక్కడ ఇస్తారు ఏంటనేది చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో అవి శ్రీనివాసం కాంప్లెక్స్ దగ్గర ఉంటుంది, విష్ణు నివాసం రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది. అక్కడ ఎస్ఎస్డి అంటే స్లాటెడ్ సర్వదర్శనం టికెట్స్ అయితే ఇస్తుంటారు. సో నైట్ 12 గంటలకి ఆ టికెట్స్ అయితే ఇస్తారు. మనం ఆ టికెట్స్ తీసుకొని ఆ స్లాట్ బట్టి ఆ టైం ప్రకారం మనం అక్కడికి దర్శనానికి వెళ్తే సరిపోతుంది. సో ఇప్పుడు కపిలతీర్థం దగ్గర నుండి శ్రీనివాసం కాంప్లెక్స్కి వచ్చాను. ఇక్కడ అన్నప్రసాదం కూడా ఉంటుంది 3 పూట్లు. సో నేను ఇక్కడ స్టే చేసి రాత్రి 12 గంటలకి ఈ శ్రీనివాసం కాంప్లెక్స్ లోనే ఉచిత సర్వదర్శన టికెట్స్ ఇస్తారు. అవి నేను తీసుకుని దర్శనంకి వెళ్తాను. శ్రీనివాసంలో ఫస్ట్ ఫ్లోర్ లో మనకి అన్నప్రసాదం ఇక్కడేనండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం ఇలా బస్ చేయొచ్చు. టికెట్స్ రాత్రి 12 గంటలకు ఇస్తారు. అప్పుడు లైన్లో ఉంటే సరిపోతుంది. సో టైం ఇప్పుడు 9 అవుతుంది. సో నేను అలా శ్రీనివాసం కాంప్లెక్స్ బయటకి అయితే వచ్చాను సిటీ చూద్దామని. బైక్ లోపల పెట్టేసా. శ్రీనివాసం ఎంట్రన్స్ ఇది. సో మీకు ఇక్కడ ఎస్ఎస్డి టోకెన్లకి దారి అని ఇచ్చారు కదా. 11:30కి లైన్లోకి వెళ్ళాను. ఇప్పుడు టైం 2:35 అవుతుంది. సో అప్రాక్సిమేట్లీ 3 అవర్స్ టైం పట్టింది. బట్ నేను కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆల్రెడీ 2 PM వరకు స్లాట్స్ బుక్ అయిపోయాయి. సో నేను 5 తర్వాత నాకు స్లాట్ కావాలని అడిగాను. సో ఆ విధంగా నాకు టికెట్ అయితే ఇచ్చారు. టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి కనుక. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? స్వదేశీ యాత్ర డే 12కి స్వాగతం సుస్వాగతం. ఎస్టర్డే వీడియోకి ఇది కంటిన్యూ. సో మనం ఇప్పుడు తిరుమల 5 గంటలకి టోకెన్ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాను. టైం ఇప్పుడు 4:15 అవుతుంది. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా శేషాద్రిగిరి. సో అక్కడ తనిఖీ కేంద్రం దగ్గర ఎంట్రీ అయితే అయిపోయాను ఆల్రెడీ. లగేజ్ కూడా చెక్ చేయించాను. సో మనం ఇంకా పైకి అయితే వెళ్ళడమే. ఇక్కడ చలి బాగా ఉంది. యాక్చువల్లీ నాకు ఇచ్చిన టోకెన్ టైం 5, బట్ ఇప్పుడు 5:30 అవుతుంది. ఈ కొండ మీద బాగా చలి ఎక్కువైతే ఉంది. సో అది మొబైల్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మొబైల్ లాకర్స్ అయితే ఉంటాయి, అక్కడ పెట్టవచ్చు. రిటర్న్ మళ్ళీ మనం వచ్చినప్పుడు మన మొబైల్ మనకి ఇచ్చేస్తారు. గోవిందనామాలతో శ్రీవారి దర్శనం చేసుకున్నా. ఇప్పుడు టైం 10:15 అవుతుందండి. ఇప్పుడు కింద తిరుపతికి వెళ్ళడానికి ఎలో అయితే లేదు 2 వీలర్స్కి. ఆఫ్టర్ 6 మనం వెళ్ళొచ్చు. సో నైట్ ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ తిరుపతి బయలుదేరుతాను. రేపు ఎక్కడికి వెళ్తాను ఏంటనేది నెక్స్ట్ వ్లాగ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు. జై హింద్.